అత్తాకోడళ్ళ ఫుడ్ ఛాలెంజ్. ఒకానొక ఊరిలో సుజాత, అశ్విని అనే తిండిపోతు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. రోజూ ఊరంతా తిరుగుతూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫంక్షన్ లో కడుపు నిండా తినేవాళ్ళు. కావలసినంతగా ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. ఓ అర్ధరాత్రి వేళ లేచి దయ్యాలు తిన్నట్టుగా తినేవాళ్ళు. ఓ అర్ధరాత్రి తింటూ తింటూ, అత్తయ్య, మన కడుపులకి కావలసిన తిండి కోసం ఇలా రోజంతా ఊరు మొత్తం తిరగటం ఏం బాగోలేదు. కానీ తప్పదుగా కోడలా, మనం ఊరంతా తిరుగుతూ ఉంటేనే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అక్కడికెళ్ళి మనం కడుపు నిండా తిని ఇంటికి వెళ్తున్నాం కదా. మీరు చెప్పేది నిజమే అత్తయ్య. అక్కడెక్కడో తిని ఇంటికి నడుచుకుంటూ వచ్చేసరికి అదంతా జీర్ణమైపోతుంది. మళ్ళీ ఓ రాత్రి వేళ బాగా ఆకలేస్తుంది. మరి ఏం చేద్దాం కోడలా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అత్తయ్య. అలా చేద్దామంటే చెప్పండి. ఐడియా ఏంటో మీ కూడా చెప్తాను. ముందుగా ఆ ఐడియా ఏంటో చెప్పు కోడలా. ప్రతి ఇంటికి వెళ్ళి ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకుందాం అత్తయ్య. ఓడిపోయిన వాళ్ళు 1 నెల రోజులకి సరిపడా సరుకులు ఇప్పించాలి. ఏమంటారు అని కోడలు అశ్విని చెప్పగానే అత్త సుజాత చప్పట్లు కొట్టి తన ఇష్టాన్ని తెలిపింది. మరుసటి రోజు, కోడలా, నీకొచ్చిన ఐడియా బాగుంది. ఇప్పుడే ఒక ఇంటికెళ్ళి మొదలెడదాం పదా అని అత్త కోడళ్ళు కలిసి చక్రపాణి ఇంటికి వస్తారు. చక్రపాణి, చక్రపాణి, ఉన్నావా ఇంట్లో అని గట్టిగా పిలుస్తుంది సుజాత. ఇంట్లో నుండి చక్రపాణి వచ్చారు. ఏమిటి తిండిపోతూ అత్తా కోడళ్ళు ఇంత పొద్దున్నే మా ఇంటికొచ్చారు? చెప్పు కోడలా. ఇలా చూడండి చక్రపాణి బాబాయ్, మీరు మేము ఒక ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకుంటాం. సరుకులన్నీ మీరే తేవాలి. వంట మొత్తం చెయ్యాలి. ఎవరు ముందుగా తింటారో వాళ్ళు విన్ అయినట్టు. ఎవరైతే ఓడిపోతారో వాళ్లే ఆ ఇంటికి 1 నెల రోజులకు సరిపడా సరుకులు కొనివ్వాలి అని చెప్పగానే చక్రపాణి బాగా ఆలోచిస్తాడు. అతనికి నచ్చింది. నేను ఒప్పుకుంటున్నాను. మా ఇంటి దగ్గరే ఉండండి. నేను వెళ్ళి ఈ రోజుకు సరిపడా సరుకులు తీసుకొస్తాను అని చెప్పి బయట మంచం వేస్తాడు. అత్త కోడళ్ళు ఆ మంచంలో కూర్చుంటారు. అప్పుడక్కడి నుండి వెళ్లిపోతాడు చక్రపాణి. అత్త కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వంట మొత్తం పూర్తయిపోతుంది. చక్రపాణి, అతని భార్య విజయ ఒకటి, అత్తా కోడళ్ళు ఒకటి. 1 2 3 అంటూ తినటం మొదలెట్టేస్తారు. తిండిపోతూ అత్త కోడళ్ళు గబగబా తింటూ ఉంటారు. చక్రపాణి దంపతులు ఓడిపోతారు. అత్త కోడళ్ళు గెలుస్తారు. దాంతో చక్రపాణికి ఈ రోజు సరుకుల కోసం చేసిన ఖర్చు అదనంగా మీద పడింది. అలా రోజులు గడుస్తుంటాయి. తిండిపోతూ అత్తా కోడళ్ళు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఫుడ్ కాంపిటీషన్ పెట్టించి వీళ్లు విన్ అవుతూ ఉంటారు. అలా తింటుండగా కోడలు అశ్విని లావైపోతుంది. అందువల్ల ఏ పని చెయ్యలేకపోతుంది. అత్త సుజాత మామూలుగా ఉంటుంది. అన్ని పనులు చెయ్యాల్సొస్తుంది. ఈ ఫుడ్ కాంపిటీషన్ ఏంటో గాని నా కోడల్ని లావుగా చేసి సుఖపెడుతుంది. నన్ను సన్నగా చేసి కష్టపెడుతుంది. ఇంటి పని వంట పని చెయ్యక తప్పట్లేదు అనుకుంటూ కిచెన్ లోకొస్తుంది అత్త సుజాత. సింక్ నిండా గిన్నెలు అలాగే ఉంటాయి. కిచెన్ అపరిశుభ్రంగా ఉంటుంది. చిరాగ్గా అక్కడి నుండి బయటకొస్తుంది. వాకిలి చూస్తుంది. అంతా చెత్త చెదారం ఉంటుంది. కోడలి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. తలుపు మీద కొడుతుంది. కోడలా, అశ్విని, బాబు రమణ అని గట్టిగా పిలుస్తుంది. రమణ లేచి తలుపు తెరుస్తాడు. ఏంటమ్మా? కోడలింకా లేవలేదా బాబు? లావుగా ఉండటం వల్ల లేవలేకపోతుందమ్మా. లేవడానికి ఇబ్బంది పడుతుంది. కావాలంటే వచ్చి చూడు అని కొడుకు రమణ చెప్పడంతో సుజాత బెడ్ మీద పడుకున్న లావు కోడలు అశ్విని దగ్గరికొచ్చింది. అశ్విని కళ్ళు తెరిచి అత్త సుజాతని చూసింది. లేవడానికి రావట్లేదని అలా పడుకొని ఉంటే ఎలా కోడలా? ఏదో విధంగా లేవాలి. చేతనైన పని చెయ్యాలి. చెయ్యాలనే నాకు ఉందత్తయ్యా, కానీ చెయ్యలేకపోతున్నాను. లావుగా ఉండటం వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. అందుకే సింక్లో ఉన్న గిన్నెల్ని కడగలేదు. బయట కల్లాపి చల్లలేదు. చెయ్యడానికి రావటం లేదని అలా పూర్తిగా పడుకొని ఉంటే ఎలా చెప్పు? లేచి నెమ్మదిగా పనులు చేస్తుండాలి. ఈ రోజుకు చెయ్యండి అత్తయ్యా.
రేపటి నుండి ఏదో విధంగా పనులు చేయడానికి ప్రయత్నిస్తాను తప్పదు కదా. అని చెప్పి అత్త సుజాత బయటకొస్తుంది. చీపురు తీసుకుని వాకిలి ఊడుస్తూ, పేరుకే అత్తను, ఇంటి పని మొత్తం నేనే చెయ్యాలి. బయటి వాళ్లకు ఇంటి పెత్తనం నాదేనని తెలుసు, కాని ఇంటి పనితనం కూడా నాదేనని నాకే తెలుసు. పనికి రమ్మని ఎవరినైనా పిలిస్తే, వామ్మో లావు కొడలుంది, పనెక్కువగా ఉంటుంది, మేము రాము అంటున్నారు. అవును, పని మనిషిని నేనుండగా మరో మనిషి ఎందుకు అని బాధపడుతూ వాకిలూడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తుంది. లోపలికొస్తుంది. హాల్లోని సోఫాలో కూర్చున్న లావు కొడలు కనిపిస్తుంది. అత్తయ్యా, నాకు బూస్ట్ కలిపిన పాలివ్వండి అని లావు కొడలు చెప్తుండగా మోహన్ హాల్లోకొచ్చాడు. సుజాత, నాకు బూస్టు పేస్టు వద్దు గాని బ్రూ కాఫీ ఇవ్వు. లేచినప్పటి నుండి చేస్తూనే ఉన్నాను కదా, కాస్తోపిక పట్టండి, తీసుకొస్తాను. మీకు వండి పెట్టలేక నా చేతులు నొప్పులొస్తున్నాయి. మీరలా తప్పుగా అనుకుంటున్నారత్తయ్యా. పెద్దవాళ్ళేమన్నారు? అత్తలో అమ్మని చూసుకోవాలన్నారు కదా. మీలో మా అమ్మని చూసుకుంటున్నాను. అత్తలో అమ్మని చూసుకోవాలంటే అత్తకి సేవ చెయ్యాలని చెప్పారు గాని ఇలా అత్తతో చేయించుకోవాలని చెప్పలేదు లావు కోడలా. అయ్యో అత్తయ్యా, ఎప్పుడు తల్లేం చేస్తుంది చెప్పండి? తన పిల్లలకిష్టమైన వాటిని వండి పెడుతుంది, కావలసిన వాటిని సమకూరుస్తుంది. ఇప్పుడు మీరంతే. నాకొక అమ్మలా మిమ్మల్ని ఉండమని నేను వేడుకుంటున్నాను. అంటే ఇంక నువ్వు సన్నబడేది లేదా? నేను బ్రతికినంత కాలం నీకు చేసి పెడుతూనే ఉండాలా కోడలా? అని వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలెడుతుంది సుజాత. అలా ఒక గంట గడిచింది. వంటగదిలో నుండి గుమగుమలొస్తూ ఉంటాయి. సుజాత అన్ని రకాల వంటలు డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇక లావు కోడలు ఆలస్యం చేయకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినటం మొదలెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజున సుజాత ఒంటరిగా లావు కోడలి గురించి ఆలోచిస్తూ, కోడలు రోజు రోజుకు లావవుతుంది తప్ప లావు తగ్గటం లేదు. ఏం చేస్తే లావు తగ్గుతుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ బాధపడుతుండగా మోహన్ వచ్చాడు. ఏం ఆలోచన చేస్తున్నావు సుజాత? మన లావు కొడలి గురించండి. రోజు రోజుకు లావవుతుంది తప్ప తగ్గటం లేదు. ఏంటో అర్థం కావట్లేదు. నువ్విలా కమ్మగా చేసి పెడుతుంటే తింటుంది, మరింత లావవుతుంది. ఇందులో కోడలి తప్పు లేదు కదా. అసలు కోడలికి తిండి పిచ్చి నేర్పిందెవరు సుజాత? నేనే. అందుకే కదా ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు సుజాత. సామెతలు పక్కన పెట్టి కోడలి లావు తగ్గించే సలహాలివ్వండి. నా సలహా ఒక్కటే, నువ్వు అనారోగ్యంతో మంచాన పడటం. దుక్కలా ఉన్నాను, నాకు అనారోగ్యం ఏమిటండి? ఉందని నటించాలి. అప్పుడు కొడుకు, నేను ఖచ్చితంగా మాకింటి ఫుడ్ కావాలని గోల చేస్తాం. కోడలు తప్పదన్నట్టుగా వంట చేస్తుంది. అప్పుడు తనకిష్టమైనవి చేసుకొని మరింత ఎక్కువగా తింటుంది. అక్కడే ఉంది లాజిక్. కొడుకు మీద ఒట్టు వేయించి ఒక పద్ధతి ప్రకారంగా తినాలని చెప్తాం అని మోహన్ చెప్పగానే భర్త చేసిన ఆలోచనను సుజాత పూర్తిగా అర్థం చేసుకుంది. ఇక మీరెళ్ళిపోండి, నాలోని సావిత్రిని బయటికి తీస్తాను అని చెప్పి సుజాత జబ్బు చేసినట్టుగా బెడ్ మీద పడుకుంది. మంచం మీది నుండి దిగదు. ఏ పని చెయ్యడానికి ఆమె శరీరం సహకరించదు. దాంతో లావుకొడలు అశ్విని అతి కష్టం మీద లేచి అన్ని పనులు చేయటం మొదలెడుతుంది. తల్లి సుజాత దగ్గర ఉన్న కొడుకు రమణతో, బాబు రమణ, మీ నాన్న చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందమ్మా. నేనిప్పుడే అశ్విని దగ్గరికి వెళ్ళి మాట తీసుకుంటాను. అలాగని నా కోడల్ని నొప్పించకు బాబు. సరేనమ్మా అని అశ్విని కిచెన్లో వంట చేస్తుండగా రమణ వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా ఒక డైట్ చాట్ను అశ్వినికిచ్చి తన తల మీద అశ్విని చేతిని పెట్టుకున్నాడు. ఆ చాట్లో ఉన్నట్టుగా నువ్వు ఫాలో కాకపోతే నా మీద ఒట్టు అశ్విని, ఇక నీ ఇష్టం అని చెప్పడంతో అశ్వినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నీ తిండి చూసుకుంటావో నీ మాంగళ్యం చూసుకుంటావో ఇంక నీ ఇష్టం. నా సలహా ఒక్కటే, రెండింటినీ సమానంగా చూసుకోకు. అమ్మకి కూడా ఆరోగ్యం బాగోలేదు. తప్పకుండా ఈ డైట్ చాట్ ని ఫాలో అవుతానండి. నన్ను నమ్మండి, అత్తయ్యని బాగా చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు నుండి లావు అశ్విని డైట్ చాట్ ని ఫాలో అవుతూ
ఇంటి పని వంట పని చేస్తూ అత్త సుజాతని బాగా చూసుకుంటుంది. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. అశ్వినిలో అందరికీ మార్పు కనిపిస్తుంది. అందరూ సంతోషపడతారు. ఒక్కనొక చిన్న పల్లెటూరికి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది మీనా అనే అమ్మాయి. మీనా చక్కని అందగత్తె. ఆమె అత్తైన ధనమ్మ ఏరికోరి మీనాని కొడుకు రాఘవకిచ్చి పెళ్లి జరిపించింది. మీనా రాఘవ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మీనా పెళ్లై అత్తింట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకు ఆ ఇంట్లో ఉన్న స్టోర్ రూంలోకి వెళ్ళింది. ఆ స్టోర్ రూంలో ఒక పొడవాటి అద్దం కనిపించింది మీనాకి. అరేరే, ఈ అద్దం భలేగా ఉందే, దీన్ని స్టోర్ రూంలో పడేశారేంటబ్బా? దీన్ని నేను శుభ్రం చేసి నా రూంలో పెట్టుకుంటాను అనుకున్నదే తడవుగా అద్దాన్ని శుభ్రంగా తుడిచి తన గదిలో పెట్టుకుంది మీనా. ఎందుకో ఆ అద్దంలో ఎప్పుడు చూసుకున్నా మీనా చాలా అందంగా కనిపించేది. దాంతో మీనా ఎంతో మురిసిపోతూ చీటికి మాటికి ఆ అద్దంలోనే చూసుకుంటూ ఉండేది. నిజంగా నేను ఇంత అందంగా ఉన్నానా? నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. కొన్నాళ్లకి మీనా బాగా తినటం వల్ల లావైపోయింది. కానీ ఆ అద్దంలో ఎప్పటిలాగే సన్నగా కనిపిస్తోంది. దాంతో మీనా తను సన్నగానే ఉన్నానని అనుకునేది. మీనా, రోజు రోజుకి నువ్వు బాగా లావ్ అవుతున్నావు. ఇలా అతిగా ఏది పడితే అది తింటే ఎలా చెప్పు? ఇలా అయితే మనకి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా. నేను లావవుతున్నానా? మీకు కళ్ళు గాని పని చెయ్యట్లేదా? నా కళ్ళు పని చేయకపోవడం ఏంటి? మరి నేను లావైతే అద్దంలో చూసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది కదా. అవును, తెలుస్తుంది. మరి నేను బాగానే ఉన్నట్టు ఈ అద్దంలో కనిపిస్తుంది కదా. ఇంత సన్నగా ఉంటే లావైపోతున్నానంటారేంటి? రాఘవ అప్పుడు ఆ అద్దంలో మీనాని చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఈ అద్దంలో నువ్వు సన్నగా ఉన్నావు. అదే కదా నేను చెప్పేది. మీకు నేను ఇష్టం లేకపోతే మాట్లాడకండి నాతో. అంతేకాని నేను లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నానని కబుర్లు చెప్పకండి. రాఘవ ఆశ్చర్యంగా గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ధనమ్మ రాఘవ ఏదో ఆలోచించటం చూసి అతని దగ్గరికి వెళ్ళింది. రాఘవా, ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా, మీనా చూసావా? రోజు రోజుకి ఎలా లావ్ అవుతుందో. పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుందేమోనని నేను చెప్పడానికి చూశాను. అందుకు మీనా నీ మీద కోప్పడిందా? కోప్పడటం కాదమ్మా, అసలు తను లావ్ అవుతుందన్న విషయమే ఒప్పుకోవట్లేదు. ఏం కాదులే, ఒళ్ళు చేయటం తగ్గటం ఇవన్నీ సహజమే. తన గురించి తనకు తెలీదా ఏంటి? కానీ ఆ అద్దం అంటూ రాఘవ అద్దం గురించి చెప్పేలోపు ధనమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాఘవ పనుల్లో పడి ఈ విషయం మెల్లగా మర్చిపోయాడు. మీనా మెల్లగా మరింత లావవటం మొదలెట్టింది. బట్టలన్నీ టైట్ అవుతూ ఉన్నాయి. మీనా అయినప్పటికీ తను లావైందని ఒప్పుకోవట్లేదు. ఏంటి, నా బట్టలన్నీ టైట్ అయిపోయాయి? ఎప్పుడో కొన్న బట్టలు టైట్ అవ్వకుండా ఉంటాయా? ఇలాంటివి వేసుకుంటే నాకు ఊపిరాడటం లేదు, కొత్తవి కొనుక్కోవాలి అని అనుకుంది. ఆ రోజున మీనా వాళ్ల ఇంటికి కొంతమంది బంధువులొచ్చారు. ధనమ్మ వాళ్లతో కూర్చొని కుశల ప్రశ్నలడుగుతూ ఉంది. ఈలోపు మీనా బయటికి వచ్చి వాళ్లని చూసింది. చుట్టాలు మీనాని చూసి అవాక్కైపోయారు. ఏంటి ధనమ్మా, మీనా ఇంతలావైపోయింది? పెళ్లిలో ఎంత చక్కగా ఉన్న పిల్ల ఇప్పుడేంటిలా లావైపోయింది? లావవటం తగ్గడం సహజమే అనుకున్నాను నేను కూడా. కానీ మీనా తన ఆరోగ్యం గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా ఏది పడితే అది తింటుంది. అమ్మాయి మీనా, ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్నిగారు. మంచిది, కాస్త ఒళ్ళు తగ్గితే నీకే మంచిది. నాకు తెలిసిన ఆయుర్వేదం మందుంది తగ్గడానికి, తీసుకుంటావా? ముందు మీరు బయటకి పోండి. ఏమైందందరికీ? నన్ను పట్టుకొని లావు లావు అంటున్నారు. మీకేమైనా పిచ్చా? అని ఆవేశపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ధనమ్మ హాల్లో కూర్చొని ఆలోచిస్తోంది. రాఘవ ఆమెని చూసి దగ్గరికెళ్లాడు. అమ్మా, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, మీనా లావైపోతోంది కదా, కానీ ఆ మాట చెప్తే ఎందుకు వినట్లేదు తను. నేను సన్నగానే ఉన్నానంటుంది, పైగా మాట్లాడటానికి ఆవేశపడిపోతుంది. మెల్లగా నడుస్తుంది, పనులు మెల్లగా చేస్తుంది. ఆ విషయం తనకెందుకు అర్థం కావట్లేదు? ఒకవేళ తనకి మతిగాని పోయిందంటావా? అమ్మా, నీకో విషయం చెప్పటం మర్చిపోయాను.
మా గదిలో ఉన్న అద్దం ఏదో తేడాగా ఉందమ్మా. అందులో మీనాని చూస్తే చాలా సన్నగా అందంగా కనిపిస్తుంది. దాంతో మీనా తను నిజంగానే సన్నగా ఉన్నాను అనుకుంటుంది. కొంపదీసి ఆ స్టోర్ రూమ్ లో ఉన్న అద్దమా ఏంటి? ఏమో నాకు తెలీదమ్మా. పద నేను చూస్తాను అంటూ ధనమ్మ రాఘవ గదిలోకి వెళ్ళింది. చూస్తే అది స్టోర్ రూంలోని అద్దమని ధనమ్మ కనిపెట్టింది. ఒరేయ్ రాఘవ, అది స్టోర్ రూమ్ లోని అద్దమేరా. అందులో ఎవరైనా అందంగానే కనిపిస్తారు. అదేమద్దమమ్మా, అలాంటివి కూడా ఉంటాయా? నాకు పెళ్ళైన కొత్తలో నా రూపం గురించి ఊరికే దిగులు పడుతూ ఉండేదాన్ని. ఏమాత్రం లావనిపించినా తినటం మానేసి పస్తులు పడుకునేదాన్ని. దాంతో నా ఆరోగ్యం క్షీణించి పనులు చేసుకునే ఓపిక కూడా లేకుండా పోయింది. ఇక మీ నాన్న నా చాదస్తం గమనించి, ఇదిగో ఈ అద్దం ప్రత్యేకంగా తయారు చేయించాడు. ఈ అద్దం తెచ్చి నాకిచ్చి ఇందులో రోజు చూసుకో అని చెప్పాడు. ఈ అద్దంలో ఎప్పుడు చూసుకున్నా నేను అందంగానే కనిపించేదాన్ని. నా మీద నాకు ఆత్మవిశ్వాసం కలగడానికి మీ నాన్న చేయించిన అద్దం రాది. మీనా కూడా అందులో చూసుకుంటూ తనలో ఏ సమస్య లేదని అనుకుంటుంది. అవునా, మరిప్పుడేం చేసేది? చెప్తా. మీనాను పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళు, బట్టలు కొంటానని చెప్పి. అక్కడ అద్దాలుంటాయి కదా, ఆ అద్దాల్లో ఆమెను చూసుకునేలా చెయ్యి, తిరిగి తీసుకురా. సరే అమ్మా. రాఘవ వెంటనే మీనా దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. మీనా, నీ బట్టలన్నీ టైట్ అయిపోయాయని చెప్పావుగా, పద షాపింగ్కి వెళ్దాం. పట్నం వెళ్ళి బట్టలు కొనుక్కుందాం. నిజంగానా? చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తాను అని మీనా సంబరంగా రెడీ అయింది. ధనమ్మ చెప్పినట్టే రాఘవ మీనాని బయటికి తీసుకెళ్లాడు. సాయంత్రం వేళకు ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చారు. ధనమ్మ ఇద్దరినీ చూసి ఎదురెళ్ళింది. మీనా, బట్టలు కొనుక్కున్నావా? మీనా ఒక్కసారిగా బావురుమంది. ధనమ్మ రాఘవ మీనాని చూసి జాలిపడ్డారు. అత్తయ్యా, నేను చాలా లావైపోయాను. ఇన్ని రోజులు నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియలేదు. ఎవరు చెప్పినా వినలేదు నేను. ఇవాళ అందరిలో నేను చాలా సిగ్గుపడ్డాను. షాపింగ్ మాల్లో అద్దంలో చూసుకుంటే నాకు నేను చాలా మారిపోయానని అర్థమైంది. అందరూ నన్నే చూస్తుంటే నేను అందంగా ఉన్నానని చూస్తున్నారేమో అనుకున్నా. కానీ నేను విపరీతంగా లావైపోవడం వల్ల వింతగా చూస్తున్నారని అనుకోలేదు. మీనా, నీ తప్పేం లేదమ్మా. నీ గదిలో ఉన్న అద్దం చేసిన పనది. ఆ అద్దంలో ఎవ్వరైనా సరే అందంగా కనిపిస్తారు. అందుకే దాన్ని పగలగొట్టేసి బయట పడేశాను. అయినా నువ్వు పెద్ద లావేమున్నావని నేను నీకు సాయం చేస్తానులే. మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా మారొచ్చు. అవును మీనా, నువ్వెలా ఉన్నా మాకు సమస్య లేదు. కానీ నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఈ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు నన్ను అసహించుకోకుండా నాకు సపోర్ట్ చేయటం నా అదృష్టం. ఇక నుండి నా పద్ధతి మార్చుకొని మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతాను. ధనమ్మ రాఘవ మీనాని చూసి సంతోషించారు. మీనా కళ్ళు తుడుచుకొని నవ్వింది. ఆ రోజు నుండి మీనా ఉదయాన్నే లేచి చురుగ్గా పనులు చేయటం మొదలెట్టింది. ఆరోగ్యానికి హానికరమైన ఆహారపు అలవాట్లను మార్చుకొని కష్టమైనా సరే ఆకుకూరలు, కాయలు, పండ్లు తినటం మొదలెట్టింది. ధనమ్మ రాఘవ మీనాకి చాలా సపోర్ట్ ఇచ్చారు. 1 ఏడాది తిరిగేసరికి మీనా పూర్వంలా అందంగా తయారైపోయింది. ఇంట్లో ఆహారపు అలవాట్లు కూడా మార్చేసి ధనమ్మ రాఘవ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం మొదలెట్టింది మీనా. ఆమెని చూసిన వాళ్ళంతా ఆమెలో వచ్చిన మార్పు చూసి అవక్కయ్యేవారు. తర్వాత మీనా రాఘవతో కలిసి అదే షాపింగ్ మాల్ కి వెళ్లి సంబరంగా బట్టలు కొనుక్కుంది. మీనా ఇదివరకటి కంటే ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా మారిపోయింది.